హాయ్ ఫ్రెండ్స్, సిడబ్ల్యూఎస్ఎన్ లీలాబాను ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు సిడబ్ల్యూఎస్ఎన్ లీలాబాను ఛానల్లో మనం వరలక్ష్మి వ్రత విధానం గురించి కూడా మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు నేను వరలక్ష్మి వ్రత విధానం గురించి ఈరోజు మనం కంటెంట్ తీసుకోవడం జరిగింది. మన ఛానల్ చూసే వాళ్ళకి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి, దానివల్ల ఏంటి అనే విషయాన్ని కూడా మీ అందరి ముందుకి తెలియచేయడం కోసం నాకు తెలిసిన విధానాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ముందుగా మనము 16వ తారీఖు ఆగస్టు నెల 24వ సంవత్సరంలో మనకి ఈ వరలక్ష్మి వ్రతం వచ్చింది కాబట్టి శ్రావణమాస పౌర్ణానికి ముందుండే శుక్రవారాన్ని మనం వరలక్ష్మి వ్రతంగా చేస్తాం కాబట్టి ఈసారి మనకి ఆగస్టు 16వ తారీఖున రావడం జరిగింది. అయితే ఈ ఆగస్టు 16వ తారీఖున వచ్చిన రెండో శ్రావణ శుక్రవారము మనము చేయడానికి కరణములు ఉంటాయండి. దానిలో ఉదయము 9:15 వరకు కూడా భద్రకరణం ఉంది. అది శుభకరమైన కరణం కాదండి. కాబట్టి ఎవరైనా సరే వరలక్ష్మి వ్రతం చేయాలి అనుకున్న వాళ్ళు 9:30 తర్వాత నుంచి భవకరణం స్టార్ట్ అవుతుంది. ఆ భవకరణంలో మనము వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే చాలా శుభప్రదము. ముందుగా అసలు ఈ వరలక్ష్మి వ్రతానికి మనం ఏమేం చేయాలి అనే సందేహాలు అందరికీ తెలుసండి, తెలీదు అని కాదు. ఎవరైనా సరే ఇంకా తెలియని చిన్నపిల్లలు, కొత్తగా వివాహం చేసుకున్న వాళ్ళు, ఎవరికైనా సరే ఏమన్నా సందేహాలు ఉంటే గనక మన సిడబ్ల్యూఎస్ఎన్ లీలాబాను ఛానల్లో కూడా ఆ సందేహాలు నివృత్తి చేసుకోవాలని నాకు తెలిసిన సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మనము ముందుగా వరలక్ష్మి వ్రతానికి శుక్రవారానికి ముందు మనం ఇల్లు మొత్తాన్ని కూడా శుభ్రంగా ఇల్లును కడగడం కానీ, తుడవడం కానీ, బట్టలన్నీ కూడా శుభ్రంగా ఉతికి ఇల్లు మొత్తాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకు అంటే లక్ష్మీదేవి అమ్మవారికి శుభ్రం అనేది చాలా ముఖ్యమైనది. అమ్మవారు ఎక్కడ శుభ్రం ఉందో అక్కడ అమ్మవారు మనకి ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శుభ్రం చేసుకోవడం అనేది ముఖ్యము. అయితే అన్ని శుభ్రం చేసుకున్నా సరే మనము శ్రావణ శుక్రవారం రోజు ప్రతి మహిళ కూడా ఉదయం నిద్ర లేవంగానే శుభ్రంగా స్నానం చేసి, ఆ స్నానంలో కూడా వీలైతే గనక ఉంటే గనక గంగా నీరును కానీ లేదంటే కొంచెం పసుపును కానీ వేసుకుని స్నానం చేసి, అలాగే మళ్ళా మనము మన యొక్క ఇంటిని శుభ్రంగా కళ్ళి ఉప్పు, మన గళ్ళుప్పు అంటారు కదండి, ఆ గళ్ళుప్పు కానీ పసుపుతో కానీ మళ్ళీ ఇంటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇంటిని శుభ్రంగా తడిబట్ట వేసుకుని స్నానం చేసిన తర్వాత ప్రతి మహిళ కూడా చక్కగా కాళ్ళకు పసుపు రాసుకుని, నుదుటిన కుంకుమ పెట్టుకుని, ఉతికిన వస్త్రం కానీ లేదంటే ఉన్నట్లయితే కనుక కొత్త వస్త్రాలను కానీ ధరించి ముందుగా మనకి కావలసిన వస్తువులు ఏంటి అనేది వరలక్ష్మి వ్రతానికి తెలుసుకుందామండి. పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, మామిడి తోరణాలు కట్టుకోవడానికి మామిడి ఆకులు, అలాగే ఆవు నెయ్యి, దీపపు నూనె, ఒత్తులు, సాంబ్రాణి కడ్డీలు, అలాగే మనకి 5 రకాల పువ్వులు, 5 రకాల పళ్ళు, తమలపాకులు, ఒక్క, అట్లా అనేక రకాలతో మనము పూజకి సామానం సిద్ధం చేసుకోవాలండి. అయితే మనము వాయనంగా అమ్మవారికి మనం ఏం చేయాలంటే ఒక చీర, జాకెట్టు అమ్మవారికి పెట్టుకోవడానికి, అలాగే కలసం ఉంటుందండి కొంతమందికి. కలసం పెట్టుకునే వాళ్ళైతే కనుక వెండి కలసంలో కానీ, ఇత్తడి కలసంలో కానీ, లేదంటే రాగి కలసంలో కానీ కలసంను పెట్టుకోవచ్చు. దాని మీదకు కూడా ఒక కొబ్బరికాయ, ఒక రవికను పెట్టుకోవాలి. అలాగే మనకి ఈ ప్రసాదంలో మనం శనగలు, పచ్చి శనగలను కూడా మనం ముత్తైదువులకి వాయనంగా అమ్మవారికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చండి. ఎవరి శక్తి కొలది వాళ్ళు నైవేద్యాలను పెట్టుకోవచ్చు. శక్తి లేని వాళ్ళు, ఏమీ పెట్టలేని వాళ్ళు కనీసం చలిమిడి పిండి బెల్లంతో చేసిందైనా సరే ప్రసాదంగా పెట్టవచ్చండి.
అలాగే మనము ఈ 5 రకాల పూలు 5 రకాల పళ్ళు అనేది మనం బేసి సంఖ్యతో ఉపయోగించుకుంటే మంచిది. ఏదైనా 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ అట్లా మనం మన యొక్క శక్తి కొలది పెట్టుకోవాలండి. ఇంకోటి ఏంటంటే తోరణ ద్వారం కట్టుకుంటారండి. గ్రంథి అంటే ముడి అండి. మనం ఇవి 9 రకాల పోగులు పోసుకుని దారంతో పసుపు కుంకుమ రాసి దానికి 9 రకాల పువ్వులు కానీ 9 రకాల ఆకులతో కానీ తోరణం కట్టుకోవచ్చండి. తోరణం మనము నిద్ర చేయించేటట్టుగా ఒకరోజు చేతికి ఉంచుకోవాలి. అలాగే మనము అమ్మవారికి మంగళకరమైన వస్తువులు ఏంటి అంటే అమ్మవారికి మనం ఏం పెట్టొచ్చు అంటే లక్ష్మీ గవ్వలు కానీ చిన్నవి చిట్టి గాజులు కానీ పసుపు కొమ్ములు కానీ గురువింద గింజలు కానీ తామర గింజలు కానీ లేకపోతే జువ్వారి కానీ అత్తరు కానీ మనకు ఉన్నట్లయితే కనుక వెండి పువ్వులు కానీ అలాంటివి కూడా మనము మంగళకరమైన వస్తువులను కూడా అమ్మవారి దగ్గర పెట్టొచ్చండి. అలాగే మనము ఎర్రగాజుల్ని పచ్చగాజుల్ని మనం పెట్టే ముత్తైదువులకి ఇచ్చే జాకెట్ ముక్కలను కానీ అలాగే మనం చీరలు కానీ మనం పెట్టుకోవచ్చండి. ఇంకోటి ఏంటంటే మనము ఇప్పుడు ఫ్యాన్సీ షాపుల్లో అమ్మవారి ప్రతిమలు దొరుకుతున్నాయండి. ఆ ప్రతిమలు సుమారు 150-100 రూపాయలు అలా ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే కనుక ఈ కలశం మీద అమ్మవారి ప్రతిమను కూడా పెట్టుకుని పూజ చేసుకుంటున్నారు. అలా కూడా చేసుకోవచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే ఈ ఆనవాయితీ అనేది అత్తగారికి కానీ అమ్మవారు కానీ ఎవరికున్నా సరే చేసుకోవచ్చు. ఒకవేళ అత్తగారికి అమ్మగారి వారికి లేకపోయినా సరే మన ఇంట్రెస్ట్ ఉంటే కూడా చేసుకోవచ్చండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఉద్వాసన అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడు మనము పలకాలి అనేది కొంతమందికి డౌట్ ఉంటుందండి. అది మాత్రం శుక్రవారం పలకకూడదు. తెల్లవారితే శనివారం కాబట్టి మళ్ళీ మనం శనివారం ఉదయం రేపు శనివారం అయితే 8 గంటల వరకు దుర్ముహూర్తం ఉందండి. కాబట్టి 8:30 దాటిన తర్వాత మరలా మనం పూజ చేసుకుని నైవేద్యం దేవుడికి సమర్పించుకుని అప్పుడు మనం ఉద్వాసన పలకవచ్చు. ఇంకోటి ఏంటి అంటే గనక మీ అందరికీ ఇంకో విషయం తెలియచేయాలనుకుంటున్నాను. మనము కలశం మీద పెట్టిన కొబ్బరికాయని ఇంకా మనము 2 రకాలుగా కూడా ఉపయోగించవచ్చు. ఒకటి కొబ్బరికాయను కొట్టి మనము మళ్ళీ నైవేద్యంగా పరవన్నంలో దానిలో ఉపయోగించుకోవచ్చు. అలా కాకుండా ఇంకో విధానం ఏంటి అంటే గనక మనం ఆ కొబ్బరికాయని ఎర్ర రవికలో కట్టి దానిలో గవ్వలతో కానీ లేకపోతే తోక మిరియాలతో కానీ లేదంటే మనకి ఈ ఎండు మిరపకాయలతో కానీ అట్లా ఏదైనా సరే ఉన్నట్లయితే కనుక అవి మొత్తం ఆ కొబ్బరికాయలో కట్టి ఆదివారం రోజు రాహుకాలం గడియల్లో మనము మన యొక్క గుమ్మానికి కూడా పెట్టుకోవచ్చండి. ఇంకోటి ఏంటంటే ఈ పూజ విధానం అనేది పెళ్లి కాని పిల్లలు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే పార్వతీ అమ్మవారు మనకి సౌభాగ్యంగా వెలగాలి కాబట్టి ఉండాలి అనేది ఉద్దేశం కాబట్టి మనకి పెళ్లి కాని పిల్లలైనా సరే మనకి మంచి భర్త రావాలి, మంచిగా సకల సౌభాగ్యాలు కలగాలని కూడా పెళ్లి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. ఇంకోటి ఏంటంటే వితంతువులు ఈ వ్రతం చేసుకోవచ్చా, వితంతువులు ఈ వ్రతం చేసుకోవచ్చని మీలో చాలామందికి సందేహాలు ఉండొచ్చండి. వితంతువులు ఈ వ్రతం చేసుకోకూడదు అనే ఏమీ శాస్త్రంలో లేదు. ఎలా చేసుకోవాలి అనే విధానంలో తేడా ఉంది. ఒకటి వితంతువులు అనేవాళ్ళు వాళ్ళ అమ్మాయిలతో కానీ ఉంటే కోడలతో కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలా కాదు మేము చేసుకోవాలి అని అనుకునే వాళ్ళైతే మాత్రం ఒక బ్రాహ్మణుణ్ణి కూర్చోపెట్టి వ్రతంలో మన యొక్క గోత్రనామాలతో మన యొక్క వ్రతాన్ని వితంతువులు కూడా చేసుకోవచ్చండి. నైవేద్యాలు అనేది మన ఇష్టం. 3 రకాల 5 రకాల 9 రకాల 11 రకాలు అనేది ఎవరి శక్తిని బట్టి వాళ్ళు చేసుకోవచ్చండి. ఏమీ చేయలేము అనుకుంటే మాత్రం ఒక నైవేద్యమే పెడతాము అంటే కనుక బెల్లం పాయసం పెడితే మంచిదండి. ఇంకోటి ఏంటంటే ఈ ఉపవాసం ఉండి చేయాలా అని మీకు డౌట్ ఉండొచ్చు. ఈ వ్రతాన్ని 2 రకాలుగా ఆచరిస్తారండి. కొంతమంది ఉదయం చేసుకుంటారు, కొంతమంది సాయంత్రం చేసుకుంటారు. సాయంత్రం చేసుకునే వాళ్ళైతే కనుక ఉపవాసం ఉండే చేసుకోవాలండి. అదే మధ్యాహ్నం చేసుకునే వాళ్ళైతే కనుక ఉపవాసం ఉండి మధ్యాహ్నం వ్రతం చేసుకున్నాక మనం ఏకభుక్త భోజనం చేయొచ్చండి. ఇంకోటి ఏంటంటే మనం ఈ రూపుల్ని ఎలా భద్రపరుచుకోవాలి,
ఒకసారి తీసుకొచ్చిన రూపుల్ని అని అనుకోవచ్చండి. మనం ఇప్పుడు ఈ పూజ అంతా చేసిన ఏ వస్తువులైనా సరే ఎవరో తొక్కన ప్రదేశాల్లో మనము జల్దిలో కలుపుకోవాలండి. వీలుంటే జల్ది లేదు మాకు అనుకునే వాళ్ళు భూమిలో పాతి పెట్టుకోవాలి. ఈ రూపుల్ని మనము ఎవరు తాకని చోట్లలో భద్రపరచుకోవాలి. ఈ వ్రతాన్ని గర్భవతులు చేసుకోవచ్చా అని మీకు డౌట్ ఉండొచ్చండి. ఫస్ట్ నెల కానీ, 2వ నెల కానీ, 3వ నెల కానీ, 4వ నెల కానీ చేసుకోవచ్చండి. 5వ నెల కానీ, 7వ నెల కానీ వచ్చిన తర్వాత మనం పురిటిగా భావిస్తాం కాబట్టి కొన్ని యొక్క ప్రదేశాలను బట్టి చేసుకోవడానికి అవకాశం లేదు. అయితే ఈ వ్రతాన్ని మనకి కొత్తగా వివాహం చేసుకున్న వాళ్ళు అమ్మగారింట్లో చేసుకోవాలా, అత్తగారింట్లో చేసుకోవాలా అనే సందేహాలు చాలామందికి ఉంటాయండి. మంగళగౌరి వ్రతం అనేది ఏంటంటే అమ్మగారి వాళ్ళ దగ్గర చేసుకోవడం సాంప్రదాయము. కానీ అత్తగారింట్లో మెట్టినింట్లో కూడా చేసుకోవచ్చు. ఎవరి ఆధ్వర్యంలో చేసుకున్నది అన్నది కాదండి, ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకున్నది అనేది ముఖ్యమండి. మనము ఎలాగా ఏంటి ఉద్వాసన ఎలా పలకాలి అనేది తెలుసుకున్నాం. అయితే కొంతమంది మనకి ఈ అమ్మవారి దగ్గర పెట్టిన చీరని ఏం చేయాలి అనే సందేహాలు ఉంటాయండి. అమ్మవారి దగ్గర పెట్టిన చీరని ఎవరైనా బ్రాహ్మణ ముత్తైదువుకి ఇవ్వాలండి. లేదు అన్నట్లయితే కనుక మన కన్న తల్లి ముత్తైదువుగా ఉన్నట్లయితే కనుక మన కన్న తల్లికి మనం పెట్టుకున్న చీరని ఇవ్వాలండి. అంతేకాకుండా మనము గాజులు, అద్దము, బొట్టు, కాటుక, అమ్మవారికి పెట్టే జాకెట్ ముక్క ఇవన్నీ కూడా మనం వాయనంగా ఇస్తాం కదండి. ఆ వాయనం ఎలా ఇవ్వాలనే సందేహాలు ఉన్నట్లయితే కనుక మనం ఈ వాయనాన్ని ఒక చాట్లో పెట్టి ఇలా కప్పి ఎప్పుడైనా సరే మనము తీసుకునే వాళ్ళేమో తూర్పు మొహం ఫేస్ పెట్టాలి, ఇచ్చేవాళ్ళేమో ఉత్తర మొహం ఫేస్ పెట్టాలండి. పెట్టిన తర్వాత ఇస్తున్నానమ్మా వాయనము అంటే మనకు తీసుకునే వాళ్ళు గౌరీదేవిగా భావించి గౌరీదేవిగా తీసుకుంటున్నానమ్మా వాయనము అని చెప్పాలి. ముమ్మాటికి నా కోరిక తీర్చమ్మా వాయనం తీసుకుని అంటే ఆశీర్వదిస్తున్నానమ్మా అని చెప్పి తీసుకునే వాళ్ళు అనాలండి. ఇట్లా 3 సార్లు చేసుకుని మనం వాయనం అనేది ఇవ్వాలి. ఇంకో సందేహం ఉంటుంది ఏంటి అంటే గనక ప్రతి ఒక్కళ్ళు కూడా వాయనాలు ఇచ్చిన తర్వాత కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అందరికీ తెలియని విషయం ఏంటంటే మనం కాళ్ళ మీద పడి నమస్కారం చేసినప్పుడు మన ఎడం చెయ్యి వాళ్ళ కుడికాలికి, మన కుడి చెయ్యి వాళ్ళ ఎడంకాలికి తాకటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళ నుంచి మనకు రావడానికి అవకాశం ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ కన్నా కూడా. కాబట్టి మనం అలా నమస్కారాన్ని చేయకూడదండి. మన యొక్క వరలక్ష్మి వ్రత కల్పంలో మనకి వరలక్ష్మి వ్రతంకు సంబంధించి ఇలా వరలక్ష్మి వ్రతకల్ప పుస్తకాలు అని చెప్పి మనకి ఫ్యాన్సీ షాపుల్లో కూడా దొరుకుతాయండి. వీలున్నోళ్ళు ఎవరైనా సరే ఈ వరలక్ష్మి వ్రతకల్పాన్ని తీసుకొచ్చుకుని మనం ఆ వ్రత కథను కూడా చదువుకోవచ్చు. నేను ఈ వరలక్ష్మి కథ విధానాన్ని మీకు మరలా ఇంకో వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. వరలక్ష్మి కథను దాన్ని కూడా చూసి తిలకించగలరు. ఏదైనా తప్పులు చెప్పినట్లయితే కనుక మన్నించగలరు. నాకు తెలిసిన సమాచారాన్ని మీ అందరికీ CWSN లీలాబాను ఛానల్లో అందించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. ధన్యవాదాలు.